ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చూద్దామమ్మా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారయను, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందరి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకి చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. చాలు. ఇక్కడ మనం గమనిస్తే దేవునికి మొదటి బలిపీఠము, మొదటి ప్రార్థనను మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. మరి ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని 2 కంపారిజన్స్ చూద్దాం. ఒకటి అబ్రహాము గారు ప్రయాణము, మరొకటి అంటే అబ్రహాము గారు ఈ లోకంలో తనకు అంటే అందరూ ఉన్నటువంటి ఆ ప్రదేశము తనకేమై ఉంటుందమ్మా, బలం ఉంటుంది కదా, అవునా కదా, స్థాన బలం అనేది ఉంటుంది. అంటే తన బలాన్ని విడిచి ప్రయాణం చేస్తున్న విధానాన్ని ఒకటి గమనిద్దాం. అలాగే యేసు ప్రభు వారు పరలోక రాజ్యాన్ని విడిచి ఇక్కడికి వచ్చినటువంటి విధానాన్ని గమనిద్దాం. ఇప్పుడు మొదటగా మనం చూస్తే మరి దేవుడు అబ్రహామును పిలిచి ఏం చెప్తున్నాడమ్మా, నీవు అన్నిటినీ విడిచి, ఎవరెవరిని విడవమంటున్నాడు చూడండి. నీవు లేచి నీ దేశము నుండి, మొదట నీవు నీ దేశాన్ని విడు, తర్వాత నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంటే తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాలి, బంధువుల్ని విడిచిపెట్టాలి, దేశమును విడిచిపెట్టాలి. వీటన్నిటిని విడిచి నేను నీకు చూపించే దగ్గరకు వెళ్ళుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి అబ్రాముగా ఉన్నప్పుడు, అబ్రహాము గారిగా ఇంకా మారలా, అబ్రాముగా ఉన్నప్పుడు ఆయన దేవుని మాట ఏ రీతిగా విన్నాడు ఏమా? అబ్రహాము గారు, ఒకవేళ అబ్రహాము గారు అప్పటి వరకు దేవుని అంటే మనకు వ్రాయబడినటువంటి విధానంలో దీనికి ముందు అబ్రహాం గారి యొక్క విధానాన్ని మనం గమనించలేదు ఎక్కడా కూడా. ముందు వచనాల్లో రాయబడి ఉందమ్మా, ఉందా? మరి నీవు లేచి వెళ్ళమని దేవుడు చెప్తూ ఉండగా, అంటే అబ్రహాం గారికి అప్పుడు వయసు 75 సంవత్సరాలు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అనుకుందాం, దేవునితోనే ఆయన ఉన్నాడు అనుకుందాం. అయితే అప్పటి వరకు లేని పరీక్ష అక్కడ మొదలైంది ఆయన. అర్థమైందా? సమస్తమును విడిచి అక్కడి నుండి నీవు బయలుదేరు. మరి మనం కూడా గమనించాలి, ఇక్కడ మనల్ని దేవుడు నీ తండ్రిని విడిచిపెట్టు, నీ తల్లిని విడిచిపెట్టు, నీ బిడ్డల్ని విడిచిపెట్టు అని ఎక్కడా కూడా మనకు చెప్పట్లేదు. అర్థమైందా? అయినను మనం ఏం చేస్తున్నాం తెలుసా, దేవుడి కన్నా వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. ఇవ్వటం మంచిది, ఎందుకంటే
తల్లిదండ్రులు సన్మానింపమని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం ఫాలో అవుతూ ఉన్నాం. అయితే ఆ ఆజ్ఞ ఎంతవరకు ఫాలో అవుతూ ఉన్నాము? తల్లిదండ్రుల విషయంలో భయపడి దేవునికి కనపడకుండా దాక్కునేవారుగా మనం ఉన్నాం. అర్థమైందా? ఏ రీతిగా అయితే ఆదాము దేవుని స్వరము విన్నప్పుడు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడో ఆ రీతిగా మనం కూడా దాక్కునే వారమే కదా. ఆజ్ఞను అనుసరించమని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మనం ఆజ్ఞను అనుసరించలేదు, కానీ దేవుడు ఆ ఆజ్ఞ గురించి మాట్లాడతాడేమో అని మనం దేవునికి దూరంగా అవ్వట్లేదా? భయపడి దాక్కోవట్లేదా? ఏమా? కానీ ఇక్కడ అబ్రాహాం గారు చేసిన గొప్ప పని చూడండి. ఆయన కలిగినట్టు అంటే ఆయనకు ఉన్నటువంటి వారందరినీ కూడా విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు. అయినా నీవు వస్తున్నావు కాబట్టి నిన్ను ఎలా చేస్తా అన్నాడమ్మా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, అలాగే నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆశీర్వాదముగా ఉండడం అర్థం తెలుసా? వారు ఆశీర్వాదంగా ఉన్నటువంటి వారు ఎక్కడున్నా కూడా సంతోష సమాధానాలే. అర్థమవుతుంది? మరి వారి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వారుగా ఉన్నటువంటి వీళ్ళని చూద్దాం. ఆయన సంతానం ఎవరమ్మా? అబ్రహాం గారి సంతానం ఎవరెవరు? ఇష్మాయేలు, ఇస్సాక్. సరే, ఇష్మాయేల్ గారిని పక్కన పెడితే ఇస్సాక్ గారి సంతానం ఎవరు? యాకోబు, ముందుగా ఏసావు, తర్వాత యాకోబు, అంటే ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఆయన. అవునా? ఆశీర్వాదముగా ఉందువు, నీ బిడ్డలు కూడా నీ ఆశీర్వాదాన్ని పొందుతారు, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నదానికి నిదర్శనం మనం ఎక్కడ చూడొచ్చు తెలుసా? 7 సంవత్సరాలు సమృద్ధి కలిగిన తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు వారికి ఆహారం ఇవ్వగలిగినటువంటి వారు ఎవరున్నారు ఆ భూమి మీద? అక్కడ యోసేపు గారిని పక్కన పెట్టేద్దాం. యోసేపు గారు దేశానికి రాజుగా లేరనుకుందాం, దేశానికి గొప్పగా లేరనుకుందాం. వారికి ఆ ఆకలి ఎలా తీరుతుంది? కరువు ఎలా పోతుంది? పోయిద్దమ్మా? కరువు పోద్దా? ఎలా పోవాలి? కరువు పోవటం అంటే ఏం జరగాలి? సమృద్ధి ఉండాలి. అర్థమైందా? ఆ సమృద్ధి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఆ సమృద్ధి? మొదట అబ్రహాం గారు చనిపోవటానికి ముందు ఎవరిని పిలిచి ఆశీర్వదించాడు? ఇస్సాకును పిలిచి ఆశీర్వదించాడు. తర్వాత ఇస్సాకు ఎవరిని పిలిచి ఆశీర్వదించాడు? ఏసావు అనుకొని యాకోబుని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వెంటనే ఆ ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడా? మోసపూరితంగా ఆ ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు కాబట్టి ఆయన ఇంకా పొందుకోవాలి దాన్ని. అందుకనే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడువను, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడువను అంటే ఆ సమయాన ఆ ఆశీర్వాద ఫలాన్ని ఆయన పొందుకొనుటకు ఆయన ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? ఎన్నేళ్ళ తర్వాత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడమ్మా ఆయన? 10 సంవత్సరాలు. 14 ఎన్నేళ్ళు? సరే, యాకోబు గారు తన భార్య నిమిత్తం దాన్ని ఏమంటారు, బానిసగా ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు తన మామ ఇంట? ఏంది, ఎవరు చెప్పట్లేదా? మొదట ఎవరి కోసం అమ్మా? పేరన్నా తెలుసా? యాకోబు గారి భార్య పేరేంటి? ఎవరమ్మా? ముందు లేయా. లేయా అంటే అర్థం జబ్బు కళ్ళు కలిగిన ఆమె. రాహేల్ అంటే అర్థం, రేపు ఆదివారం అర్థాలు అడుగుతా, మీరందరూ అర్థాలు చెప్పాలా. సరే, మొదట రాహేలు నిమిత్తం 7 సంవత్సరాలు ఆయన ఊడిగం చేసిన తర్వాత వారు మోసం చేసి లేయనిచ్చి పెళ్లి చేస్తారు. ఓకేనా? మరలా రాహేలు కోసం ఇంకో 7 ఏళ్ళు ఆయన ఏం చేస్తాడు? చాకిరీ చేస్తాడు. అంటే మనకు క్లియర్గా కనబడుతున్నాయి 14 సంవత్సరాలు. ఆశీర్వాదం పొందుకుంది ఎప్పుడు? ఈడకు రావడానికి ముందు పొందుకొని అక్కడి నుంచి భయపడి వచ్చేసాడు. అంటే ఆశీర్వాద ఫలాన్ని ఆయన అనుభవించింది ఎప్పుడు? 14 ఏళ్ల తరువాత. అవునా? అయితే ఆ ఆశీర్వాదం ఆయన జీవితకాలం క్యారీ ఫార్వర్డ్ ఎప్పుడు జరిగింది?
ఇంకా 14 ఏళ్ళ తర్వాత నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వెళ్ళిపోయింది కదా. మరి చూడండి, యోసేపు గారు రాజుగా అవ్వాలంటే ఏం చేయాలి? బావిలో పడవేయబడాలి. దానికన్నా ముందు బావిలో పడవేయబడాలంటే ఏమవ్వాలి? అన్నల చేత ద్వేషించబడాలి. అన్నల చేత ద్వేషించబడాలంటే ఆయనకి ఏముండాలి? దేవుడిచ్చు దర్శనాలు తెలియాలా, వాటికి అర్థాలు వివరించగలిగిన జ్ఞానం కావాలా. సో దేవుడు దర్శనాలు ఇచ్చిన తర్వాత వాటిని వివరిస్తుంటేనే కదా అన్నలకు ద్వేషం కలిగింది అతని మీద, అవునా కాదా? సో ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడు? అబ్రహాము గారి ఆశీర్వాదం క్యారీ ఫార్వర్డ్ అవుటకును 7 సంవత్సరాల తర్వాత, అంటే ఆ సమయాన కాదు, తర్వాత అక్కడ కూడా 14 ఏళ్ళు అనుకోవచ్చు మనం. ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడు దాంట్లో పడేశారు బావిలో, అక్కడి నుంచి బానిసగా అమ్మేశారు. బానిసగా అమ్మేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు కొంతకాలము ఆ బందీ గృహంలో ఉండి తర్వాత రాజుగారికి వచ్చిన కళను ఆయన చెప్పి ఆ తర్వాత ఆయన రాజు అయ్యాడు. అంటే రాజు అవ్వలేదులేండి, రాజు పేరుకు మాత్రమే కానీ అధికారి అయ్యాడు. అవునా? కేవలం ఇది ఎలా జరిగింది? తన యొక్క పితరుని యొక్క దేవుడు ఇచ్చిన మాటను అనుసరించిన విధానం. మరి నీ ముందు తరాల వారికి నువ్వేమి ఇవ్వదలుచుకున్నావు? నీ రాబోతున్న తరాలకి నువ్వేమి ఇవ్వబోతున్నావు? దేవుని ఆజ్ఞను అనుసరించి వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని నీ ముందు తరాలకి కానుకగా ఇవ్వబోతున్నావా? దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా వారు కూడా దేవుని ఆశీర్వాదాల కోసం ఎదురు చూసే విధంగా చేద్దాం అనుకుంటున్నాము. చూడండి, ఇక్కడ ఉన్నవారంతా దేవుళ్ళలోకి వచ్చిన మొదటి తరమా కాదా? లేదా ఎవరు సరిగ్గా ఊపట్ల తలకాయ? మొదటి తరమా? మరి మీ ఇద్దరిలో ముందు ఎవరు దేవుళ్ళకి వచ్చారు? అట్లయితే మీ మొదటి తరం లెక్కే. అందరూ మొదటి తరం. అసలు మొదటి తరము దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారి యొక్క ధన్యత ఎంత గొప్పదో తెలుసా? నీ యొక్క ఆశీర్వాద ఫలము నీ తరువాత నీ తరాలకు వెళుతూ ఉండగా, అర్థమైందమ్మా? దానికి కారణం ఎవరయ్యారు? సహజంగా అందరూ అంటుంటారు, మా తాత 100 కోట్లు సంపాదించాడు, మేము కూర్చున్న తరగని ఆస్తి మాకు ఇచ్చి మా తాత పోయాడు అని. పాపం సంపాదించే తాతకు తెలుసా నేనేం అనుభవించకుండా పోతానని? తెలుసమ్మా? తెలియదు. కానీ ఇక్కడున్న నీకు తెలుసు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాక నీవు ఎంత సంతోషంగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నావో, నీ ముందు తరాల వారు తరతరాలు అనుభవించగలిగినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు ఇవ్వాలి అంటే కనుక దేవుని మాటను వినేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే అబ్రాహాము గారు మాట్లాడకుండా లేచి ఆయన కలిగిన సమస్తమును తీసుకొని ఆయన యొక్క సోదరుని కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుండి. అర్థమైందా? వెళ్ళిపోయాడు అంతే. ఆజ్ఞను అనుసరించాడు. ప్రతి ఒక్క దశలో దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి ఇక్కడ, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. మరి అబీమెలెకు రాజు విషయంలో ఏమైంది? ఆయన ఏం దూషించలా, కానీ అబ్రహాము గారి యొక్క భయం ఏమై ఉన్నది? నా భార్య నిమిత్తం నన్ను చంపేస్తాడేమో అని చెప్పి, నా చెల్లి అని చెప్పి ఆయనకు అప్పచెప్పి, అంటే ఆయన తీసుకువెళ్ళిన సైలెంట్గా ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రేమ అబ్రహాము గారి మీద ఎలా ఉన్నదో తెలియక తప్పు చేయబోతున్నటువంటి అబీమెలెకు మీద కూడా అలాగే ఉంది. అందుకనే దేవుడు ఒక మాట చెప్తాడు అబీమెలెకుతో, నీవు తప్పు చేయకుండా ఉండటకు నేను నిన్ను ఏం చేశానంటాడమ్మా? నీతో తప్పు నేను చేయించలేదు అని చెప్తాడు. అర్థమైందా? అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అంటాడు. ఏ ఒక్క నరునికి ఉంటుందమ్మా అంత గొప్ప ధన్యత? దేవుడు ఒక మనిషి కొరకు ఇంకొకరికి, అంటే రాజుకి వార్నింగ్ ఇచ్చేంత గొప్ప ఎవరికన్నా దక్కుద్దా? ఎంత ఉంటేనేమి, ఏం చేస్తేనేమి, ఎంతున్నా లోకంలో పేరే అంతే, అంతకు మించి ఏమీ రాదు. ఊరక పాపం మనం అంబానీని చూడండి, మన కొడుకు పెళ్లి ఘనంగా చేశాడు 5,000 కోట్లు ఖర్చు పెట్టి. కానీ అందరూ ఏమంటున్నారు? మా డబ్బులతో నువ్వు పెళ్లి చేసావంటున్నారు. ఏమై మాట విన్నారేం లేదా? జియో రేట్లు పెంచేసావు, మేము ఇచ్చిన డబ్బులతో నీ కొడుకు పెళ్లి చేసావు, అంత పేదోడు నువ్వు అన్నా. అంటే రెండు వచ్చాయి, నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. కానీ ఆయన చిన్న, ఒకవేళ అతను కనుక 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఆయన
ఒక చిన్న ఆలోచన చేసి నా జియో కస్టమర్స్ అందరికీ కూడా ఒక నెల ఫ్రీగా ఇచ్చేస్తున్నానంటే, ఏది జియో రీఛార్జ్ ఒక నెల ఫ్రీగా ఇస్తున్నాను అంటే ఇమ్మని కాదు, ఇచ్చేస్తున్నానని ఆయన ఇచ్చాడు అనుకోండి, ఆయనకి ఎంత పోద్ది? 10 కోట్ల మంది ఆయన జియో సేవలు తీసుకుంటున్నారు అనుకున్నాం. 10 కోట్లు ఇంటూ 300 అంటే 3,000 కోట్లు పోయినాయి. 2,000 కోట్లతో కొడుకు పెళ్లి చేశాడు. ఓకేమ్మా, 2,000 కోట్లతో 5,000లో 2,000తో కొడుకు పెళ్లి చేసి 3,000 కోట్లు ఇలాగ వదిలేశాడు అనుకోండి, ఆయనకి ఎంత పేరు వస్తుంది? అని ఏదైనా ఈ లోకంలో పేరే కదా, అవునా కాదు? కానీ ఒక గొప్ప సేవకుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము తరతరాలు నిలబడుతూ ఉండగా, ఆ ఆశీర్వాదము ఆ గొప్ప సేవకుడు వల్ల కలిగింది కాదు, కానీ దేవుని కృపే అయినా కూడా దానికి కారణం ఎవరవుతున్నారు? నీ తర్వాత తరాలకి ఆశీర్వాదం ఇవ్వాలంటే దేవుడే ఇచ్చేది, కానీ దానికి కారణం ఎవరవుతున్నారు? ఆశీర్వదించబడ్డ నీవు అవుతున్నావు. అంతేనమ్మా. నా ముందు తరాలు దేవుళ్ళో ఉన్నారనుకోండి, వారి ఆశీర్వాదం నాకు వస్తుంది. నేను ఉన్న విధానాన్ని బట్టి తర్వాత నా తరానికి రావాలా వద్దా అనేది నా మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడు నీ తరతరాల్ని దీవిస్తున్నా అని చెప్పాక ఇంకా చేయి విడుస్తాడమ్మా అందరినీ. ఎప్పుడు? నీవు ఎప్పుడైతే ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటావో. అందుకే కదా దేవుడు ఒక చోట అంటాడు, నీవు పైన ఆకాశం అందైనా, క్రింద ఉన్న భూమి అందైనా, భూమి కింద ఉన్న నీటి అందైనా దేని రూపంలో విగ్రహం చేయకూడదు, చేసి దానికి సాగిల పడకూడదు. ఎందుకని? నీ దేవుడైన యెహోవానగు నేను రోషం కలిగిన దేవుడను, నాకు తప్ప నీవు ఎవరిని పూజించకూడదు, నేనే నీకు దేవుణ్ణి అని చెప్తూ, నా ఆజ్ఞలు అతిక్రమించినటువంటి వారి విషయమై తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి శాపము ఎవరి మీద తెస్తా అన్నాడు? ఎన్ని తరాల మీదకి తెస్తా అన్నాడు? 4-5 తరాల మీదకి ఆ శాపాన్ని రగులు చేస్తా అంటున్నాడు. కానీ నన్ను ప్రేమించి నా మాట అంటే నా ఆజ్ఞలు గైకొని నడుచుకున్న వారి ఎడల వారి యొక్క 1000 తరాలని దీవించి వాడినై ఉన్నా అన్నాడు. మరి నీ తర్వాత 1000 తరాలు దీవించబడాలా లేదా? నువ్వు 100 కోట్లు సంపాదించి నీ బిడ్డలకు ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు కూర్చొని తింటే ఏదో ఒక తరం దగ్గర అవి అయిపోతాయి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకొని నీ తరాలకు ఇచ్చావంటే దేవుడు కంటికి రెప్పలా కాచి కాపాడుతాడు. అయితే దానికి మనం ఎలా ఉండాలి? మన దేవుడు చెప్పిన మాటను అనుసరించాలి. మనకేం చెప్పాడు? ఆజ్ఞలు వాటిని గైకొనాలి. ఏ రీతిగా అయితే ఈయన దేవుని యొక్క మాట చొప్పున వెళ్ళి ఉన్నాడో ఆ రీతిగా. చూడండి 7వ వచనంలో చూడండి, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అర్థమైందమ్మా? మరి దేవునికి ఆయన ప్రార్థన చేశాడు, ఇంకా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా? అప్పటికి ఇంకా పొందుకోలేదు ఆయన. కానీ మనం ఎలాంటి వారు? జరిగితేనే దేవుడు, జరగకపోతే కాదు. నిజంగా మన ఆలోచన, మన యొక్క విధానం మార్చుకోవాలా లేదా మనం? మళ్ళీ కూడా ఒకటి ఆలోచించండి, సేవకుల విషయంలో గొడవలు పడుతుంటారు విశ్వాసులు. అది చాలా తప్పు. మా సేవకుడు బాగా చెప్పాడు, మా అన్న బాగా చెప్పాడు, మా అన్న బాగా చెప్తున్నాడు, వాళ్ళు బాగా చెప్పండి, అసలు అది రాంగ్. ఎవరి విధానాన్ని బట్టి దేవుడు వారికి ఇస్తాడు. ఎందుకంటే మోషే, అయ్యా నేను నత్తివాడిని అయ్యా అన్నప్పుడు నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళన్నాడు. అర్థమైందా? ఆయన సామర్థ్యం ఎలా ఉన్నదో అలా మాట్లాడి ఆయనతో వివరణ ఇప్పించాడు దేవుడు. అలాగే యెహోషువకి ఎలాంటి సామర్థ్యం ఉన్నదో ఆ సామర్థ్యాన్ని బట్టి దేవుడు మాట్లాడిచ్చాడు ఆయనతో. అర్థమవుతుందా? అంతేగాని ప్రతి ఒక్క సేవకుడు చెప్పేది దేవుని లేఖనాలే. మరలా మనం ఇలాగ మాట్లాడి మన మీదకి వచ్చే ఆశీర్వాదాలను కోల్పోకూడదు. అర్థమైందా? కనుక మొదట మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే మనకేం కావాలి? ఫస్ట్ దేవుని మాటను కరెక్ట్గా వినేవారుగా మనం ఉండాలి. అర్థమైందా? లోతును తీసుకురమ్మని దేవుడు చెప్పాడా? విడిచిపెట్టి రమ్మన్నాడు బంధువుల్ని. లోతు బంధువేగా, విడిచిపెట్టి రావాలి, కానీ తీసుకొచ్చాడు. అయినా దేవుడు కోప్పడలా. ఎందుకంటే అవగాహన లోపం. అయినా కూడా అబ్రహాము గారి ఎడల ఆయనకి ఎటువంటి కోపం రాకుండా
దేవుడు అబ్రహాం గారి మీదకి దోషాన్ని రానికుండానే వారిద్దరిని వేరు చేశాడు. అర్థమైందా? నిజంగా నీలో నిస్వార్థమైనటువంటి దేవుని మీద ప్రేమ, భక్తి, భయము ఉంటే నీకు తెలియకుండా నువ్వు చేసిన చిన్నపాటి దైవ దూషణ ఏదైనా, అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏదైనా ఉన్నా కూడా, ఆయన మాట అర్థం చేసుకోలేని పనులు ఏమైనా జరిగినా కూడా వాటిని దేవుడే నీ నుండి నా నుండి దూరపరుస్తాడు. అయితే అవగాహన ఉండి కూడా మనం చేస్తున్నాము అంటే అది ఆజ్ఞ అతిక్రమమే అవుతుంది. అర్థమైందమ్మా? కాబట్టి మొదట దేవుని మాట మనం పూర్తిగా వినాలి, తెలుసుకోవాలి. నాకు నా దేవుడు ఏం చెప్పాడు, దాని పర్యావసానం ఏంటి, నేను ఏ రీతిగా ఉంటే నా దేవుడు చెప్పిన మాటను కరెక్ట్గా నేను ఫాలో అవుతాను. ఎందుకంటే ఒక గీత గీసి ఇది నీ కంచె, ఇది దాటకూడదు, ఇది దాటితే నువ్వు కష్టాల పాలవుతావు అని చెప్పాడు అనుకోమ్మా, కష్టాల పాలవుతావు అంటే మనం ఏదైనా సరే కంచె దాటకూడదు అంతే అర్థం. కంచె దాటాము అంటే ఏమైపోతాం? చూడండి, ఊరక ఇతిహాస కథే అయినా కూడా ఒక చక్కని భావాన్ని తెలియజేసేటువంటి ఒక రామాయణంలో ఉన్నటువంటి విధానాన్ని గమనించండి. లక్ష్మణుడు గీత గీసి నువ్వు దాటొద్దు అని చెప్పినప్పుడు ఆమె దాటడం వల్లే కదా కష్టాలు కొని తెచ్చుకున్నది. ఆ కష్టాలు ఎక్కడ దాకా పోయినాయి? భర్త తన్ని విడనాడేదాకా వెళ్ళిపోయింది. విడనాడకుండా విడనాడిన భార్యను ఆయన ఎంతో కష్టపడి పొందుకున్నటువంటి ఆయన మరలా తానే ఆమెను విడనాడేటటువంటి పరిస్థితి ఎదురైంది. ఎందుకు? కంచె వేసిన తరువాత కంచె దాటకూడదు ఎవరు. ఆ రామాయణం అనేది అది ఎంతవరకు నిజము అబద్ధం అనేది మనకి ఇక్కడ చర్చ కాదు. నీతిని తెలియజేసేది ఏదైనా కూడా ఒక పాఠాన్ని నేర్చుకున్న మనము అందులో ఉన్నటువంటి ఆ విధానాన్ని అవలంబించవలసిన వారు. కాబట్టి దేవుడు మనకు ఒక మాట చెప్పాడు, ఇది నీ పని, ఇక్కడే నువ్వు ఉండాలి, ఇలాగే నువ్వు వెళ్ళాలి అంటే మనం అలాగే ఉండాలి, అదే చేయాలి, ఆ రీతిగానే మనం ఉండాలి. అంతేగాని నేను కంచె దాటి అవతలకి వెళ్తాను, నా ఇష్టానుసారం చేస్తాను, అయినా కూడా నా కంచెని పెంచి నాకు ముందే అంటే కరెక్టేనా? రాంగ్. కాబట్టి మనం గమనించాలి. దేవుని మాటను మనం సరిగా అర్థం చేసుకునేవారు గాను, దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం సరిగా ఉండేవారు గాను, దేవుని యొక్క నడిపింపులో మనము నిత్యము నడిచేవారు గాను మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాద బలం, బాగా వినండి, దేవుని యొక్క ఆశీర్వాద బలం మన ఆశీర్వాద ఫలముగా మారి మనల్ని దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క ఇష్టమైన బిడ్డలుగా చేసి మనము ఆశీర్వాదముగా మనల్ని ఉంచే విధంగా జరుగుతుంది. కాబట్టి ఆయన మాటను విని ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనలో ఎదుగుచూ ఫలిస్తూ మనం ముందుకు సాగిపోవాలని, ఆ రీతిగా మనం ముందుకు పోవుటకు మనకు కావలసిన జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్.